హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏమిటో చూడండి. ఇదిగోండి, చూసారా? ఈ చిట్టి చిట్టి పునుగులు మనము బళ్ళ మీద చూస్తాము కదా, వాళ్ళు చేసే టెక్నిక్స్ తోటి, చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి అచ్చం అట్లానే పునుగులు మరియు టమాటా చట్నీని కూడా చేసుకోవచ్చు. ఇంకా చట్నీ మామూలు పల్లి చట్నీ ఇవి మనకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అది చూపించట్లేదు. జస్ట్ టమాటా చట్నీతో ఇలా పునుగులు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పునుగుల రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలానే పప్పు అయినా సరే తీసుకోవచ్చండి. 1 కప్పు మినపప్పుకి 3 డబ్బాలు బియ్యం తీసుకోవాలి. ఈ రెండు శుభ్రంగా కడిగి 2 సార్లు వాడేసుకొని అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ మినపప్పు బియ్యం మిశ్రమంలో గుప్పెడంతా అన్నం యాడ్ చేసుకోవాలండి. ఇట్లా 4 అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా మన పప్పులు కాస్త అంటే బియ్యము పప్పు మిశ్రమం వేసుకుంటాం కదా, ఈ పిండి మిశ్రమానికి సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా చిక్కగా దగ్గరగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా అయ్యిందా లేదా చూసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఇడ్లీ పిండి ఎట్లా ఉంటుంది దానికంటే ఇంకా తిక్కగా అంటే ఇంకా మందంగా చిక్కగా రావాలి పిండి అనేది. ఇట్లా ఆడేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీ కోసం ఒక 7-8 పచ్చిమిర్చి 3 టమాటాస్ తీసుకున్నాము. గిన్నెలో టమాటాస్ పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు నూనె నేను ముందుగా. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఒక చిన్నది బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేయకూడదు. కాస్త కల్లుప్పు, కొంచెం తగినంత వాటర్, ముక్కలు మునిగేంత వరకు వాటరు, 1 స్పూన్ నూనె యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి చిన్న మంట మీద. చూడండి ఎట్లా బాయిల్ అయిపోయిందో, ఉడకపోతుంది కదా. ఇలా ఉడకపెట్టి ఈ ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి పక్కకి. మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటా వాటర్ కూడా మనకు ఉపయోగపడుతుందండి, చూపిస్తాను. ఇప్పుడు ఇందులో జస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర లేదా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్నాం అనుకోండి, వేడి మీద అది మగ్గిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఈ టమాటాసు పచ్చిమిర్చి అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం కొత్తిమీర వేసి వాటర్ ఉంది కదా అందులో యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. మీకు ఇంకా జారుగా కావాలి చట్నీ అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ థిక్నెస్ సరిపోతుందని నేను ఇంక ఇట్లానే ఉంచేసాను. సరే కదండి, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీని తాలింపు కూడా వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనము పిండి ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నాము కదా, ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి, పెద్ద స్పూన్ అంతా. చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ తీసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకున్నాక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి, వరిపిండి. తర్వాత మైదా పిండిని కూడా ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని పిండి మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 స్పూను శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి పునుగులకి మంచి ఫ్లేవరు తెలుస్తుంది. అట్లానే ఇందులో జస్ట్ కొంచెం తినే సోడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన పని లేదండి, బళ్ళ మీద ఇంకా ఎక్కువ యాడ్ చేస్తారు ఎందుకంటే గుల్లగా వస్తుందని. మనకి రైస్ కలుపుకున్నాం కాబట్టి తినే సోడా అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మర్దన చేసుకోవాలి. చూడండి, ఇట్లా అన్నీ కూడా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంతా ఇలాగా సర్కిల్ తిప్పుతూ ఇట్లా మన వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది బాగా జారుగా కలుపుకోవాలి. చూసారా? ఇట్లా దీనిలో ఇంకా మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రోడ్ సైడ్ మామూలు ప్లెయిన్ పునుగులు ఉంటాయి కదా, ఆ టేస్ట్ కోసం నేను ఇంకా అవేమి వేయకుండా వేస్తున్నాను. చూడండి, పిండి ఇట్లా మనం పునుగులకి ఈ మిశ్రమం ఇలా ఉండాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా మద్దన చేసామనుకోండి, పిండి అనేది బాగా ఊరుతుంది. చూసారు కదా, ఇట్లా పిండి మిశ్రమం అంతా కూడా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. ఇక్కడ ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, అంటే బాగా కాగిన తర్వాత పునుగుల మిశ్రమాన్ని జస్ట్ మనం నచ్చిన సైజులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంత చిట్టి పునుగుల్లాగే చిట్టిగా వేశాను. ఈ పునుగులు చల్లారిని కూడా తినచ్చు, అంత క్రిస్పీగా ఉంటాయి. కొన్ని పునుగులు వేడి మీద తినాలి అంటారు కదా, ఇవి మనకు ఎలా ఉన్నా కూడా చక్కగా తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.
అప్పటికప్పుడు మనం బయట నుంచి తెచ్చేసుకొని తినేస్తాం, కానీ ఇలా ఇంట్లో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. వాళ్ళు 2-3 రోజులు 2-3 సార్లుగా వాడిన నూనె వాడతారు. మనమైతే ఇళ్ళలో ఫ్రెష్గా వాడుకుంటాం కదా, ఆయిల్ అనేది కూడా మంచిది వాడుకుంటాము కాబట్టి హెల్తీగా ఉంటాము. అందుకని ఇంట్లోనే ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఇలా సాయంత్రం పూట వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా, కలర్ఫుల్గా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా పిండంతా కూడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా వచ్చేసాక రిమైనింగ్ కూడా నేను ఇలా వేసేసుకున్నాను. ఇవి కొంచెం మీడియం సైజుగా వేసుకుంటున్నానండి పునుగులు అనేవి. మనం ఏ సైజ్ అయినా సరే ఇట్లా పునుగులను వేసుకొని టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మంచి కాంప్లిమెంట్స్ తీసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.